సారంగపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులు అని, సారంగపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు మల్లారెడ్డి చాలా కృషి చేశారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ మండలాల్లో ఇంటర్ స్థాయి విద్యా అవకాశాలు లేని చోట మండలానికి ఒక కళాశాల ఏర్పాటు చేయాలని భావించారని, సారంగపూర్ మండలంలో 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసి బీర్పూర్ సారంగపూర్ మండలాలకు గుర్తింపు వచ్చిందని, అంటే దానికి కారణం కమ్మనూరు కలమడుగు మధ్య గల గోదావరి నదిపై గల బ్రిడ్జి మన ప్రాంతానికి వాణిజ్యపరంగా మేలు కలిగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఊట్నూరు, కడెం, జన్నారం ప్రాంత గిరిజనులకు, ఆదివాసులకు విద్యా వైద్య సదుపాయాలకు ఉత్తర తలుపులు తెరిచినట్టయిందని అన్నారు. ఏ మండలంలోనైతే ఇంటర్ స్థాయి విద్యా అవకాశాలు లేని కాడ మండలానికి ఒక కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పని భావించడం జరిగింది. అప్పుడు ఏదైతే సారంగపూర్ మండల కేంద్రం కాబట్టి ముందస్తుగా సారంగపూర్లో జూనియర్ కళాశాల ఏర్పాటు మంజూరు చేయడం జరిగింది. తదుపరి వీళ్ళ బీర్పూర్ ఏదైతున్నదో జాగ్రఫికల్గా అంటే సారంగపూర్తో విడిపోయినట్టు ఉంటుంది కాబట్టి అక్కడ విద్యా సదుపాయాల కొరకు కళాశాల కావాలని చెప్పని మన బీర్పూర్ మండలానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధులందరూ ప్రజానీక్యం కోరడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టి తీసుకెళ్తే అప్పుడు ఇదొక సారంగపూర్ మండలంలోనే 2 జూనియర్ కళాశాలలు, సారంగపూర్ అండ్ బీర్పూర్ 2 జూనియర్ కళాశాలలు కూడా సొంత భవనాల సౌకర్యాల కల్పనకి ఏదైతుందో అప్పుడు మధుజాషి గారు పార్లమెంట్ సభ్యులు బిట్వీన్ 2009 to 14 మధ్య కాలంలో కళాశాలలు ఏమో 9 కంటే ముందు ఏర్పడ్డాయి. కళాశాలలు 9 కంటే ముందు ఏర్పడ్డాయి. బిట్వీన్ 9 to 14 మధ్య కాలంలో మధుజాషి గారు పార్లమెంట్ సభ్యులు ఉంటుంది. ఇప్పుడు ఈ మారుమూల ప్రాంత అభివృద్ధి అప్పుడు ఒక స్పెషల్ గ్రాంట్ వచ్చింది. తీవ్రవాద ప్రభావితమైనటువంటి ఒక ప్రాంతాలు సౌకర్యాల కల్పనకి ఏదైతే నిధులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందో అందులో భాగంగా ఈ 2 జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు ఏర్పాటు చేశారు. అంటే వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ బీర్పూర్ ప్రాంతం కానీ సారంగపూర్ మండలం కానీ ఇవాళ గుర్తింపుకు రావడం జరిగిందంటే ఇప్పుడు ఈ కమ్మనూరు కలమడుగు వంతెన ప్రధానమని చెప్పిన భావించడం తప్పదంటుంది. అంటే వాస్తవంగా ఏదైతుందో ఈ కమ్మనూరు కలమడుగు వంతెనతోని మన ప్రాంతానికేమో వాణిజ్యపరంగా మనకు మేలు అనుకుంటే అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులు అటు ఊట్నూరే కానీ, జన్నారం కానీ, కడెం కానీ అప్పుడు ఆ ప్రాంత గిరిజనులు ఆదివాసీలకు ఏదైతుందో విద్యా వైద్య సదుపాయాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఏదైతుందో ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మా బాధ్యత మేము నిర్వర్తించాం. తిరిగి మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జగిత్యాలకు ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రులు ఇన్ఛార్జ్. వారి దృష్టికి ఈ సమస్య తీసుకోవడంతో గత ప్రభుత్వంలో ఏవైతే బిల్స్ పెండింగ్ ఉండేనో వాస్తవంగా పనుల్లో నిలిచిపోవటానికి కారణము పెండింగ్ బిల్స్ చెల్లింపు లేకపోవడం. ఒకటి వాళ్ళకి 30 కోట్ల రూపాయల బిల్లు చెల్లింపు చేసినాం. మళ్ళీ 0.25 TMC నిలువకు అదనంగా ఇప్పుడైతే 1 TMC ప్రతిపాదన ఉన్నదో ఇప్పుడు ప్రతిపాదన 1 TMCకి వచ్చింది. ఈ అదనపు నిలువ సామర్థ్యానికి ఏదైతే రెవెన్యూ ల్యాండ్ ముంపు గురవుతుంది, పట్టా ల్యాండే, దానికి అదనంగా ఫారెస్ట్ ల్యాండ్ కూడా ముంపు గురవుతుంది. దాదాపు 800 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కూడా ముంపు గురవుతుంది. ఈ 0.25కి 1 TMCకి పెంపుడు దాన్ని నిల్వ సామర్థ్యం ఈ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ముంపు గురవుతున్నదో దానికి ప్రతిగా రెవెన్యూ ల్యాండ్ ఇవ్వాలి. ఆ ప్రతిగా రెవెన్యూ ల్యాండ్ ప్రతిపాదించడం లోపల చొరవ చూపెట్టలేకపోవడంతో అప్పటి ప్రాతినిధ్యం ఏదైతుందో
చొరవ చూపెట్టలేకపోవడంతో ఈ డీలేకి జాప్యమే, ఈ డీలేకి జాప్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక పెండింగ్ బిల్స్ రిలీజ్ కాదు, పెండింగ్ బిల్స్ రిలీజ్తో పాటుగా ఈ అటవీ శాఖకు చెందిన భూమి ఏదో ముగ్గు గురవుతుందో దానికి ప్రతిగా పెగడపల్లి మండల్, నంచెర్ల, లేగలమర్రి, దేవికొండ, గొల్లపల్లి మండల్, చందోలి, దట్టునూర్ ఆ ప్రాంతం వెళ్ళి సబ్స్టిట్యూట్ ల్యాండ్ రెవెన్యూకు ప్రతిపాదించడంతో పాటుగా ఇవాళ అదేదో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళి అదే ఢిల్లీకి ప్రతిపాదన పోతుంది. ఇప్పుడు ప్రతిపాదన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ నుండి దాని అనుమతి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి రావాలి.